ఆయన సార్ గారు మా నారా లోకేష్ గారు ఇది వరకే చెప్పారు. నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. ఈ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ఒకే ఒకసారి గెలిచింది, ఇంతవరకు గెలిచలేదు. నేను గెలిచే స్థానానికి పోటీ చేయను, ఎక్కడైతే గెలవని స్థానానికి పోటీ చేసి శపథం చేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని తర్వాత ఈ రాజధాని అభివృద్ధి కోసం పాటుపడాలని, ప్రజలకు కూడా మంచి చేయాలని, ఆయనకు ఇష్టమైన నియోజకవర్గంగా ఇది చేసుకొని తర్వాత మంచి చదువు చదివిన లాంగ్ఫోర్డ్ విద్యాలయంలో, స్టాన్ఫోర్డ్ విద్యాలయంలో చదివిన మంత్రివర్యులు కూడా విద్యాశాఖ మంత్రిగా ప్రతి ఒక్క విద్యార్థికి నైపుణ్యమైన విద్యను అందించాలి. ప్రైవేటు పాఠశాల మాదిరి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇది చేసి ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలు అయితేనేమి తర్వాత పూర్తిగా డిజిటల్ దాన్ని చేసేదానికోసం మన పేరెంట్స్ మీటింగ్ అని చెప్పని ఏ రోజు కూడా 5 సంవత్సరాల్లో డబ్బులు ఇస్తున్నాం ఏదో పిల్లలకి అనేది తప్పితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంది, ఏమి కథ, ఎలా పిల్లల్ని పంపించుకోవాలి స్కూల్కి, మీ బాధ్యత కూడా ఉందని తల్లిదండ్రులకు కూడా తెలియపరిచే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమము. ఇలాంటివన్నీ ఒక చదువుకున్న వ్యక్తికే ఆలోచనలన్నీ వస్తాయి. అందుకే ఐటీ రంగంలో అయితేనేమి, విద్యా రంగంలో అయితేనేమి నారా లోకేష్ సార్కి ఆ మంత్రి పదవి రావడం కూడా చాలా అదృష్టము. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా పిల్లలకు భవిష్యత్తుని ఖచ్చితంగా తీర్చిదిద్దుతాడు. ఐటీ శాఖల్లో కూడా మంచి మంచి ఉద్యోగాలు తీసుకొని వచ్చి మంచి మంచి ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథకంలో తీసుకొని పోతాడని మేమందరూ ఖచ్చితంగా నమ్ముతున్నాం.